జాన్ ఫస్ట్కి వస్తున్నామన్నా 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకు భయపడాలి, బాధపడాలి? కంటెంట్ బాగుంటే ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా ఆడియన్స్ వస్తారు కదా. బాధ కాంటెంట్ గురించి కాదన్న, ఒక గ్రాఫ్ ఉంటుంది. సినిమాని ఇక్కడ వరకు తీసుకెళ్ళి డిసెంబర్ 12th అనేది ఎంత కాయిన్ అయిపోయిందంటే ప్రజల్లో, సినిమా రిలీజ్ అయిపోయింది అనుకుంటున్నట్టు జనాలు కూడా ఉన్నారు. ఇప్పుడు న్యూస్ ఛానల్లో మీరు ఒక న్యూస్ వేశారన్న, ఆ న్యూస్ చూసిన వాడు రెండో రోజు మీరు న్యూస్ వేస్తే సేమ్ న్యూస్ చూడాలని రూల్ లేదు. డిసెంబర్ 12th న్యూస్ చూసి ఉండొచ్చు, జనవరి 1st అని చెప్పి అతను న్యూస్ చూడలేదు అనుకో, ఓ పలానా సినిమా వచ్చిందేమో వెళ్ళిపోయింది అనుకుంటారు. ఇలా ఇమాజిన్ ఒక 1 కోటి మంది, ఒక డెమోగ్రఫిక్ 1 కోటి మంది మన ప్రేక్షకులను తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓ 30 లక్షల మంది ఆ న్యూస్ చూసి ఉండొచ్చు. మీ తర్వాత 5 లక్షల మంది సినిమా పోస్ట్ పోన్ అని తెలిసి ఉండొచ్చు. మిగతా 25 లక్షల మందికి సినిమా వచ్చి వెళ్ళిపోయింది అనుకుంటారు. అది ఎంత కష్టం. బాధ కాంటెంట్ మీద ధైర్యం లేక కాదు, బాధ పోస్ట్ పోన్ అయినటువంటి విషయాన్ని నేను మళ్ళీ అంత బలంగా జనవరి 1st అని నేను ఎలా చెప్పాలి? మీరే చెప్పండి. నేను ఓపెన్గా చెప్తున్నానన్నా, మీరే చెప్పండి. 11th నైట్ వరకు సినిమా మీద ఉన్నటువంటి ఒక బజ్, ఒక ఊపు, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఏదైతే ఒక ఊపిందో సైక్ సిద్ధార్థ అనేది, ఇవాళ రోజున నేను అక్కడ వరకు తీసుకురావాలంటే ఎంత చేసినా యాజ్ ఇట్ ఈజ్ అంత రాదు. అది ఒకసారి ఒక ఎమోషను, ఒక ఊపు, ఒక ఎనర్జీ ఒక లెవెల్కి వచ్చింది. ఎంత చెయ్యండి పగిలిన అద్దాన్ని అతకబెట్టే ప్రయత్నం నాట్ ఈజీ. అతికిస్తున్నాం మోస్ట్ ప్రిసైజ్ వేలో, ఏమాత్రం బ్రేక్స్ కనబడకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం, కానీ అర్థమైతే పగిలింది కదా, అది బాధ. కాంటెంట్ మీద నేను ఇప్పటికీ ధైర్యంగా ఉన్నాను. అండ్ కాంటెంట్ గురించి చెప్పారు కాబట్టి లెట్ మీ ఫినిష్. సారీ, మీరు వీడియో గేమ్స్ ఆడేటువంటి జనాలు ఉంటే PS5 PS6 ఎలా ఉంటుందో ఫస్ట్ హాఫ్ అలా ఉంటుందన్న. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రీమ్లీ ఒక కమ్మటి ముద్దపప్పు ఆవకాయ తిన్నట్టు ఉంటుంది, కానీ చాలా వ్యత్యాసం ఉంది. ఫస్ట్ హాఫ్ PS5 PS6 ఏంటి గేమింగ్, సెకండ్ హాఫ్ ముద్దపప్పు ఆవకాయ ఏంటి, ఇంత వ్యత్యాసం ఉంటుంది. చాలా క్లియర్గా దీన్ని నేను గట్టిగా చెప్పాలనుకుంటున్నా. దయచేసి సినిమా చూసేవాళ్ళు ఇదే ఒపీనియన్తో రండి. నేను ఇది నాగవంశీ గారి దగ్గర చూసి నేర్చుకున్నాను. ఆయన మ్యాడ్ స్క్వేర్ గురించి చెప్పారు, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అని చెప్పి. నా సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో చాలా 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 క్లియర్గా చెప్తున్నా. మీరు గేమింగ్, PS5 PS6 తెలుసు, ఆరు తెలుగు సినిమాల్లో ఎందుకు కొత్తదనాన్ని ప్రయత్నించట్లేదు, కొత్త టైప్ ఆఫ్ సినిమా వస్తే మేము ఎంకరేజ్ చేస్తా ఉన్న వాళ్ళు దయచేసి ఫస్ట్ హాఫ్ని అదే సినిమాలా చూడండి. ఒక కొత్త సినిమా, కొత్త అటెంప్ట్ అన్న 100% చెప్తున్నా, చాలా కొత్తగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా చాలా కొత్తగా ఉంటుంది. అదే మాకు ప్లస్, అదే ఎక్స్పెక్ట్ చేసిరండి. అండ్ సెకండ్ హాఫ్ మీకు తెలిసినటువంటి కథ అయినప్పటికీ కూడా చాలా ఎమోషనల్లీ చాలా బలంగా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ కెన్ సిట్ త్రూ ది ఎంటైర్ ఫిల్మ్ అండ్ కమ్ అవుట్, ఐ కెన్ ప్రామిస్ గుడ్, గ్రేట్, హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ మీ చేతుల్లో ఉందన్న. కానీ నాట్ బ్యాడ్ అనేది మాత్రం మా టీం చేతుల్లో ఉంది. డెఫినెట్లీ నాట్ అ బ్యాడ్ ఫిలిం, డెఫినెట్లీ అ వెరీ వెరీ గుడ్ ఫిలిం మేము తీసాం. ఐ కెన్ అష్యూర్ యూ దట్. మీ లాస్ట్ ఫిలిం దండోరా మంచి హిట్ అయింది. యా, థ్యాంక్ యూ. కానీ అప్పుడే శివాజీ కొద్దిగా ఒక కామెంట్తో కొంత ఇదైపోయాడు కదా. మీ సపోర్ట్ శివాజీకా లేకపోతే ఇటు దాన్ని వ్యతిరేకిస్తున్న అనసూయ లాంటి వాళ్ళకా? అలా ఏం లేదన్నా, నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నా. ఏదైతే కమెంట్స్ చేశారో శివాజీ గారు, ఆ కమెంట్స్ని ఆయనే ఇది తప్పు ఇలా మాట్లాడటం అని చెప్పి ఆయనే పబ్లిక్ అపాలజీస్ చేశారు. సో నిన్ననో మొన్ననో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో, ఆయన ప్రెస్ మీట్ కాదనుకుంటే ఎక్కడో మా కమిషన్ బయట చెప్పడం జరిగింది. కాబట్టి అది అటెంప్ట్ మాట్లాడిన వారే అపాలజీస్ చేసినప్పుడు డెఫినెట్లీ మనుషులం. ఆయన ఆ 2 వర్డ్స్ తప్పే కానీ అన్నదానికి కట్టుబడి ఉన్నాను అన్నాడు. అంటే మొత్తం అది కరెక్ట్ ఉన్నదానికి, జస్ట్ నేను వాడిన 2 వర్డ్స్ మాత్రం అది తప్పది. నేను దానికి సారీ చెప్తున్నా కానీ అన్న మిగతా వాటికి మొత్తం కూడా కట్టుబడి ఉన్నాను అనేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. లేదన్నా, నాకు కూడా టు గివ్ అన్ ఎగ్జాంపుల్, నిన్న తలపతి విజయ్ గారు మలేషియాలోనో, ఐ డోంట్ నో వేరే దేశం నాకు తెలియదు ఎక్కడో, ఫ్యాన్స్ మలేషియాలోనో అబ్బాయి సూట్ వేసుకున్నారు, వెంట్రుక గోరుముకు కూడా కనబడడు, మీద పడిపోయి తొక్కేస్తున్నారు, చీరేస్తున్నారు. సో నాకు తెలిసి మైండ్ సెట్ అనేది మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి, చిన్నప్పటి నుంచి మనకి పేట్రియాటిజం ఎలా అయితే దేశభక్తి గురించి చెప్తారో అన్న, ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి అనేది కూడా నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఇట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ అవర్ కరిక్యులం. నాట్ జస్ట్ ఫర్ ద బాయ్స్
బట్ ఆల్సో గర్ల్స్కి ఇంకేదైనా విషయంలో నాకు తెలియదు అది ఏంటనేది, నాకున్నటువంటి దీనికైతే తెలియదు. బట్ ఇలాంటి విషయాలు ఏదో ఒక ప్రెస్ మీట్లోనో ఒక సెలబ్రిటీయో ఆర్ ఇంకొక సెలబ్రిటీయో వీళ్ళు ఒక ఒపీనియన్ చెప్పి వాళ్ళు ఒక ఒపీనియన్ చెప్పి దాని గురించి జరిగి ఒక డిస్కషన్ వారం రోజులు సోషల్ మీడియాలో హైప్ అయ్యి దాని కింద కమెంట్లు కొట్టుకొని సరదాగా టైంపాస్ కంటే కూడా ఇట్స్ అ వెరీ సీరియస్ థింగ్ దట్ వీ ఆల్ గాట్ టు రెస్పెక్ట్ ఉమెన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పు గురించి మాట్లాడామనుకోండి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పినటువంటి ఏదైతే ఒక విషయం ఉందో దానిని బ్యాక్ చేస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. అనసూయ గారు, ఝాన్సీ గారు వీళ్ళు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని బ్యాక్ చేస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి, డెఫినెట్లీ ఉన్నాయి. ఎక్కువ ఎగ్జాంపుల్స్ డెఫినెట్లీ ప్రాబిలిటీస్ ఇటుపక్క ఎక్కువ ఉండుంటాయి ఉమెన్ చెప్తున్న దాని పట్ల. డెఫినెట్లీ ఐ అగ్రీ అండ్ ఐ స్టాండ్ బై ద ఉమెన్. బట్ మోర్ దెన్ ఆల్ ఆఫ్ దిస్ ఐ రియల్లీ థింక్ కొంచెం యంగర్ ఏజ్ నుంచే ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ ట్రైనింగ్ పీపుల్ అబౌట్ హౌ టు బిహేవ్ అండ్ బయాస్డ్గా అమ్మాయి అబ్బాయి అని ఒకటే కాకుండా ఇన్ జనరల్లీ ఒక మంచి వ్యక్తిగా ఎలా బిహేవ్ చేయాలనేటువంటి విషయాలు చైల్డ్హుడ్ నుంచే మనం ఇన్పుట్స్ చేస్తే చాలా మంచిది అని చెప్పి నేను భావిస్తున్నాను. సైక్ సిద్ధార్థ్ జనవరి 1 వస్తుంది కదా, అది ఇంకో మీ మరో సినిమా కూడా వానర్ వస్తుంది. ఎస్, దానికి మీ సపోర్ట్ లేదని కొద్దిగా డైరెక్టర్ కొద్దిగా బాధపడుతున్నాడు. దాని గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను. ఫస్ట్లీ నాకు మొన్న ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ చెప్తున్నారు 36 years ఆఫ్ ఫిలిం, 36 ఏళ్ళ చలనచిత్ర పరిశ్రమలోన, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వాట్ ఎవర్, ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం అన్న, 36 ఏళ్లలో, గత 36 ఏళ్లలో ఒక నటుడికి ఒకటే రోజు హీరోగా ఒక సినిమా, అదే రోజు మెయిన్ విలన్గా ఒక సినిమా విడుదలైంది కేవలం మోహన్ బాబు గారికి మాత్రమే కుదిరిందట. అలాంటి ఒక సిచ్యువేషన్, అలాంటి అదృష్టమైనటువంటి ఒక సిచ్యువేషన్గా నేను భావిస్తున్నాను. నాకు కుదిరింది. సైక్ సిద్ధార్థ Jan 1 రిలీజ్ అవుతుంది హీరోగా, అదే రోజు వనవీర అనేటువంటి సినిమా రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ ఇంతకుముందు వానర టైటిల్, ఇప్పుడు వనవీర అని చెప్పి మార్చారు. అదే రోజు రిలీజ్ అవుతుంది. సో ఇమాజిన్, December 25th దండోరా అనేటువంటి సినిమాలో ఆన్సాంబుల్ ఉంది, ఒక 4-5 లీడ్స్ లాగా ఉంటాం, అది హిట్ కొట్టాను. Jan 1 సోలో హీరోగా సినిమా వస్తుంది సైక్ సిద్ధార్థ, ఇది హిట్ అయ్యి విలన్గా, మెయిన్ విలన్గా ఒక సినిమా అది హిట్ అయితే, అంతకన్నా అదృష్టమైనటువంటి నటుడు అసలు ప్రపంచవ్యాప్తంగా ఏ నటుడైనా ఉంటాడన్నా అని నేను చెప్తున్నా. నేను ఆ సినిమా ఎంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నానంటే వనవీర, నాకు సెల్ఫిష్గానే మాట్లాడుకుందాం, అన్ని సినిమాలు హిట్ కొట్టాడ్రా వీడు ఏంట్రా అసలు అని చెప్పి తెలుగు ఇండస్ట్రీ అనేటువంటి ఒక పుస్తకంలో ఒక పేజ్గా మిగిలిపోతాను నేను. నందు అనేటువంటి ఒక ఎగ్జాంపుల్. నేను సపోర్ట్ చేయట్లేదు అనేటువంటి విషయం గురించి మన ప్రెస్ మీట్లో మాట్లాడారంటున్నారు. ఫస్ట్లీ ఐ రెస్పెక్ట్ ద ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ శాంతను గారు అండ్ అవినాష్ గారు, బికాజ్ వాళ్ళు ఎక్కడా కూడా నా పేరు తీయలేదు పాపం. నందు అని చెప్పి ఏమాత్రం చెప్పలేదు. ఆఫ్ కోర్స్ అర్థమైంది, సరే ఇన్ని రోజులు నా పోస్టర్ వేయలేదు, అదే రోజు పోస్టర్ వేసి కూర్చున్నారు, ఓకే, దట్ అండ్ ఆల్ ఇస్ ఫైన్. బట్ ఐ ట్రూలీ హ్యావ్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. నా సినిమానే December 12th నుంచి January 1కి పోస్ట్పోన్ అయిందన్న. ఎలా అయితే ఆయన హీరోయిన్ని పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నా అన్నారో, నేను మా హీరోయిన్ పెట్టుకుని ఊర్లు తిరుగుతూనే ఉన్నా. నాకు 102 ఫీవర్ ఉంది, నేను చూపించుకోవట్లే, అండర్ ఐస్ మేకప్ వేసుకొని వచ్చి మీ ముందు మాట్లాడుతున్నా, ట్యాబ్లెట్లు డోలో 650 వేసుకొని వచ్చి మాట్లాడుతున్నాను. సో నాకు కుదిరినంతలో నాకు బాధ లేదు వాళ్ళు అలా మాట్లాడినందుకు. డెఫినెట్లీ ఇప్పుడు రేపు ట్రైలర్ రిలీజ్ పొద్దున్న 10 ఇవాళ సాయంత్రం 4 o'clockకి నాకు మెసేజ్ పెట్టారు, టుమారో వీ హ్యావ్ ద ట్రైలర్ లాంచ్, ప్లీజ్ అటెండ్ అని పెట్టారు. నేను గుంటూరులో ఉన్నా ఆ టైంకి. అక్కడ నుంచి విజయవాడ వెళ్ళా, అక్కడ నుంచి ఇంకో చోట ఎటో వెళ్ళా. నాకు ఇది ఒక వారం ముందు ఉందనుకోండి, నాకు కొంచెం వాటర్ ఇస్తారా, నాకు ఇది ఒక వారం ముందు ఉందనుకోండి అన్న చెప్పారనుకోండి, నేను డెఫినెట్లీ వాళ్ళకి టైం ఇచ్చారనుకోండి, నేను సురేష్ బాబు గారికి, రానా గారికి కూడా చెప్తా, సార్ వాళ్ళకి ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాను, వాళ్ళది ఫినిష్ చేసుకొని మనది పెట్టుకున్నామంట. లేదు నందు మీరు లేరా రేపు, నేను చెప్పాను ఫోన్ చేసి ప్రొడ్యూసర్ గారికి, సార్ 10కి నేను అవైలబుల్గా లేను సార్ అని చెప్పాను. అవునా అన్నారు. పోనీ మీరు సాయంత్రం ఎన్నింటికి వస్తారు, మధ్యాహ్నం 2-3 వస్తారా అని ఒకవేళ ఆయన అడుగుంటే వస్తాను పెట్టుకోండి అనే చెప్పేవాడు. నేను ఐ వుడ్ సపోర్ట్ అన్న. నేను అది అయిన వెంటనే నేను ప్రెస్ మీట్ చూశాను, బాధపడ్డాను, ఫోన్ చేశాను, అరే బ్రో అసలు నాకు ఎటువంటి కోపం లేదు, నాకు ఓన్లీ ఐ హ్యావ్ లవ్ ఫర్ దెమ్, ఐ వాంట్ వనవీర టు బీ అ బ్లాక్ బస్టర్ 2026లో. నేను అవినాష్ గారికి కూడా ఫోన్ చేశాను,
ఆయన నాకు దొరకలేదు, కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు. సైక్ సిద్ధార్థ ఎగ్స్ వనవీర ఏదన్నా చేద్దాం, ఒక కాన్సెప్ట్ వీడియో చేసి లెట్స్ పుష్. మేబీ ఇట్ ఈస్ టూ లేట్. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు యాడ్ మోరల్ వాల్యూస్ టు ఇట్. నేను అవైలబుల్గా లేను అనే విషయాన్ని నేను దాక్కుని లేదు, నేను అదేం చెప్పట్లేదన్న. కుదరలేదు. మీరు పోనీ నేను చెప్పేది అబద్ధం అయితే ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్లో నా స్టోరీస్ చూస్తే ప్రతిరోజు ఏదో ఒక ఊరు, వరంగల్, కర్నూలు, కడప, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నా. ఓకేనా? అండ్ ఇంకోటి ఆ సినిమా అండ్ ఇంకోటి కమిట్మెంట్ గురించి నేను చెప్తాను యాజ్ అన్ యాక్టర్గా అన్న. లేట్ అవుతుంటే క్షమించండి బ్రదర్, ఏమనుకోకండి. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నా మీద టక్కన ఒక మాట అనేసరి మీడియాలో అది క్యారీ అయిపోతుందని నాకు కూడా భయం ఉంది. కమిట్మెంట్ గురించి చెప్తున్నా. ఆ పలానా సినిమా ఒకరోజు రాత్రి నాతో షూటింగ్ చేస్తున్నప్పుడు 9 వరకు నాకు షూట్ అని చెప్పారు. 9 దాటి 12 నాకు నెక్స్ట్ డే పొద్దున్న 4 o'clockకి నేను చేస్తున్నటువంటి ఇంకో సినిమా సన్ రైజ్ కాల్ షీట్ అంటారు. అంటే 3:30కి విత్ మేకప్ ఉంటే 4 o'clock 4:30కి కెమెరా పెట్టుకుని రెడీగా ఉంటే కరెక్ట్గా సన్ రైజ్ వస్తున్నప్పుడు షూట్ చేయాలి. 12 అయింది, 1 అయింది, 2 అయింది. నేను 9 వరకు ఇచ్చాను ఆ కమిట్మెంట్. రాత్రి 2 అయింది. నేను చెప్పా, బ్రో అవ్వేలా లేదు బ్రో, నాకు పొద్దున్నే వెళ్ళిపోవాలి కదా, ఇది ఫినిష్ అవ్వదు, పొద్దున్న 5 వరకు 6 వరకు మీరు అడుగుతున్నారు, నేను అక్కడ కమిట్మెంట్ ఇచ్చాను అన్నా. అవునా, మరి నెక్స్ట్ డే పెట్టుకోవాలి అన్నారు. నేను చేస్తాను బ్రో అన్నా. కానీ వాళ్ళు ఇచ్చిన టైం కన్నా ఎక్స్టెండ్ అయింది షూటింగ్, వేరే విషయాల వల్ల అయినప్పటికీ కూడా యాజ్ అన్ యాక్టర్గా నా కమిట్మెంట్ ఏమి ఉండాలంటే, నేను నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఆ ఎక్స్ట్రా డేకి నేను ఛార్జ్ డబ్బులు నేనేం తీసుకోలేదు. నేను పర్ డే బేసిస్ మీద ఆ సినిమా మాట్లాడుకున్నా. దే వర్ వెరీ వెరీ గుడ్ ఫర్ దాట్. నాకు డబ్బులు ప్రతిసారి ప్రిసైజ్గా ఇచ్చారు. కమిట్మెంట్ యాజ్ అన్ యాక్టర్గా ఎక్స్ట్రా డే నేను షూట్ చేసిన దానికి బికాజ్ నేను ఆ రోజు అవైలబుల్ లేదు కాబట్టి ఐ సెడ్ ఓకే డూ ఇట్. అంటే యాజ్ అన్ యాక్టర్గా నా కమిట్మెంట్ చెప్పడానికి చెప్తున్నాను. 2, ఆ సినిమా ఓన్లీ కమిట్మెంట్స్ అగ్రిమెంట్స్ మాట్లాడుకుంటే నా దగ్గర అగ్రిమెంట్ ఉంది. ఆ సినిమా కమిట్మెంట్ 2-3 months బ్యాకే అయిపోయింది యాక్చువల్గా. ఇప్పుడు నేను ఎప్పుడో రేపు పొద్దున్న 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా ఆగింది, ఆ రోజు నువ్వు చేయాలి అంటే అది హ్యూమన్ లెవెల్లో చేయటమే. అగ్రిమెంట్ లెవెల్గా రూల్ పరంగా వెళ్తే నా అగ్రిమెంట్ అయిపోయింది, క్లోజ్. అయినా కమిట్మెంట్ లెవెల్లో ఏంటి అంటే కనుక కుదిరినంతలో అన్న. ఇప్పుడు ఆమ్ని ప్రెజెన్స్లా నేను ఉండలేను. ఒక పక్క దండోరా, ఒక పక్క సైక్ సిద్ధార్థ, ఒక పక్క వనవీర. యాక్చువల్గా మా అగ్లీ స్టోరీ ప్రొడ్యూసర్స్ కూడా December 25th రిలీజ్ చేస్తా అన్నారు సినిమా. నేను కాళ్ళ వెళ్ళబడి సినిమాని 2-3 నెలలు పోస్ట్పోన్ చేయించుకుని డైరెక్ట్ ప్రొడ్యూసర్స్కి చెప్పి, సార్ ఏమన్నా వడ్డీలు ఏమన్నా ఎక్స్ట్రా పడుతుంటే అన్న అటు ఇటు అయితే నేను చూసుకుంటా అనే అంటే అలాంటి ధైర్యం ఇచ్చా. ఇమాజిన్ సోలో హీరోగా నాకు అగ్లీ స్టోరీ కూడా రిలీజ్ ఉంటే అంటే నేను ఏం చేయగలుగుతా? ఇదే టైంకి ప్రసాద్ ల్యాబ్లో ఇంకో ప్రెస్ మీట్ వాళ్ళు పెట్టుకున్నారు అనుకోండి, నేను ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా, అక్కడికి వెళ్తే ఇక్కడ కమిట్మెంట్ లేదంటారు, ఇక్కడికి వెళ్తే అక్కడ కమిట్మెంట్ లేదంటారు.